హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాన్వీస్ బేబీ జర్నీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు లాంగ్ వీడియోలో అయితే సాన్విది నాది డే రొటీన్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే ఎత్తేసాను మర్చిపోయి. మార్నింగ్ లేవగానే ఇంటి బయట ఊడ్చుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంట్లోకి వచ్చి చూసేసరికి అక్కడ గిన్నెలు అక్కడ ఉండిపోయాయి. వాటన్నిటిని కడగవలసినన్నిటిని ఒక దగ్గర టబ్లో వేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత సర్దుకున్నాను ఇల్లు మొత్తము. తర్వాత టిఫిన్ చేయాలని చెప్పి ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో ఉంటే బయట పెట్టేసి దానికి కావాల్సినవన్నీ పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఉప్మా రవ్వ, కొంచెం మైదా పిండి అవి ఉంటే మొత్తం వేసేసి కలిపేసుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకొని ఆయిల్ పెట్టేసి కడాయిలో హీట్ అయిన తర్వాత బోండాలు పునుగులు వేసుకొని తినేసామండి. ఈరోజు టిఫిన్ అయితే మా ఇంట్లో పునుగులు. ఈ వీడియో అయితే నేను మండే తీశాను, సోమవారం. బట్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. లేట్గా అవుతుంది వీడియోస్ కూడా రావటం, ఎందుకంటే ఇంట్లో కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరేమనుకోవద్దు ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఈ పునుగుల రెసిపీ మీకు నచ్చిందా అనుకుంటున్నాను. నేనైతే టిఫిన్ చేసేసానండి. అమ్మ వాళ్ళు తింటున్నారు, అందుకని చెప్పి సాన్విని వాకర్లో వేసి వాకర్కి 2 కొసలుంటే వాటిని కట్టేసి లాగుతున్నాను, అటు ఇటు ఆడిపిస్తూ ఉన్నాను. తనైతే బాగా ఆడుకుంటుంది. తన అమ్మ వాళ్ళు తినేంతవరకు ఆడిపించుకున్నాను. తర్వాత అమ్మ అయితే పట్టుకుంది. ఈలోపు నేను గిన్నెలు అవి కడిగేసుకున్నాను. తర్వాత అది చూస్తున్నారు కదా, బాగా ఎండ వచ్చేసింది. ఆ టైంలో అయితే వాష్ చేసుకుంటున్నాను ఇంట్లో గిన్నెలన్నీ కూడాను. అయిపోయాయి ఇవి కూడా. టిఫిన్ చేసిన తర్వాత మొత్తం కడిగేసుకున్నాను ఏమీ లేకుండా. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఈ గిన్నెలు కడిగేసుకుని ఇల్లు అయితే ఊడ్చుకున్నానండి. ఊడ్చిన తర్వాత డైలీ అయితే బండలు తుడుచుకుంటాను. బట్ ఈరోజు అయితే నీళ్ళు రావటం లేదు. దానివల్ల వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేయలేదు. సాయంత్రం పూట వస్తే సాయంత్రం చేద్దామని చెప్పి ఈ 2 పనులు అయితే చేసుకున్నాను. కొన్ని వాటర్ ఉంటే వంటలన్నీ గిన్నెలన్నీ కడిగేసుకున్నానండి. ఇప్పుడైతే ఊడ్చుకుంటున్నాను ఇల్లు. అయిపోయిన తర్వాత ఇంకా వంటకైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. వంట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సాన్వితో ఆడుకున్నాను. సాన్విలోపు నిద్రపోయి లేచింది మధ్యాహ్నం. లేచిన తర్వాత తనకి 2 పిలకలు అని చెప్పి వేశానండి. సరదాగా అనిపించింది. చూశారు కదా ఎంత క్యూట్గా ఉందో. సాన్వి 2 పిలకలతోటి లేచి కూర్చొని ఆడుకుంటుంది. అందుకని జుట్టంతా చిందరబందరగా ఉండి కళ్ళల్లోకి పడిపోతుంటే దువ్వాన్ని తీసుకొని మధ్యలోకి పాపటిలాగా తీసి చిన్నగా దువ్వుకుంటూ, ఆ పాపటి కూడా రాలేదు, తను చిన్న పిల్ల కదా, బుడ్డి వెంట్రుకలతోటి వెంట్రుకల్ని దువ్వేసి చిన్న పిలకలు అయితే కట్టేశానండి. తను ఇంకా రబ్బర్ బ్యాండ్స్ వాటితో ఆడుకుంటుంది. తనైతే ఇంకొంతసేపు ఆడుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. అమ్మ వాళ్ళు బయటికి తీసుకెళ్లారు వేరే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. ఈలోపు సాయంత్రం అయితే అయిపోయిందండి. సాయంత్రం 4కి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంకప్పుడు మిగతా పని మళ్ళీ మధ్యాహ్నం తిన్న గిన్నెలు ఉంటాయి కదా, అవన్నిటిని బయట వేసేసి అక్కడ లోపలైతే ఊడ్చుకొని మంచిగా గాబు అదంతా పాచి పట్టి ఉంటేను గాబు అవన్నీ క్లీన్ చేసుకున్నాను. వాటర్ పట్టిన తర్వాత నేను ఊడ్చుకొని గిన్నెలన్నీ కడిగేసి ఈలోపు బట్టలు వాషింగ్ మిషన్లో నానబెట్టి ఉంచుకుంటే ఇంకా బట్టలు కూడా నైట్ సాయంత్రం 5 అట్లా నానబెట్టి ఉంచి నైట్ 7కి వేసాను. మర్చిపోయాను అసలు వాషింగ్ మిషన్లో బట్టల గురించి. మిగతా పనులు అయితే ఫినిష్ అయిపోయాయండి యథావిధిగానే. మళ్ళీ నైట్
మధ్యాహ్నం చేసిన కర్రీస్ అయితే ఉన్నాయండి. ఆ రోజు కర్రీస్ కూడా బంగాళదుంప ఫ్రై అండ్ పప్పు చేశాను. కొరింకారం పప్పు అంటారు మా సైడ్. అది 2 అయితే చేశాను, తినేసాము. మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా సాయంత్రం అన్నం ఒక్కటి వండుకొని తినేసామండి. నైట్ అయితే బట్టలు లాస్ట్ మినిట్లో ఇంకా బట్టలు ఒక్కటి స్నానం చేసేసిన తర్వాత బట్టలు ఒక్కటి వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే అవి వాష్ చేసేసాయి, అయిపోయింది. మళ్ళీ ఇంకా సాన్వి వేరే అమ్మ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆడుకుంటుంది. వీడియో తీసి పెట్టారనమాట. నేను ఇది బాగుంది కదా అని చెప్పి క్లిప్ అయితే యాడ్ చేశానండి. చూసారు కదా, నైట్ అయితే అయిపోయింది. ఆ టైంలో వాషింగ్ మిషన్ బట్టలు వేసాను మర్చిపోయి. అయిపోయిన తర్వాత ఇంక తీసేసి వాటిని ఆరబెట్టేశానండి. ఈరోజు అయితే లాంగ్ వీడియో ఇదేనండి, సాన్విది అండ్ నాది. నచ్చితే